సో ప్రోటీన్ అందట్లేదు. సో ప్రిస్క్రైబ్ వే ప్రోటీన్ అందరికి లైక్ ఎవరైనా వాడుకోవచ్చా వే ప్రోటీన్? ఎవరైనా వాడుకోవచ్చు అండి, ఎవరైనా వాడుకోవచ్చు. బీయింగ్ ఆయుష్ డాక్టర్ నేను చెప్తున్నాను, నేను నా పేషెంట్స్కి ఒక మంచి, మీకు కావాల్సింది ఏమిటి అంటే మంచి బ్రాండ్ ఉన్న వే ప్రోటీన్, ఒక మంచి బ్రాండ్ ఉండాలి. అంటే క్వాలిటీ వే ప్రోటీన్ అంటాం. ఒక 85-year-old ప్యూర్ వెజిటేరియన్ ఉమెన్ చేత నేను వాడిచ్చా వే ప్రోటీన్. ట్రూ బేసిక్స్ అనే కంపెనీ తెప్పించుకోమని చెప్పాను, అది నాట్ స్పాన్సరింగ్, జస్ట్ అంటే బాగానే ఉంటుంది, అది టాటా ఎంజీ బాగానే ఉంటాయి. ఇవన్నీ తెప్పించుకొని ఆవిడ రోజు మొత్తం మీద ఆవిడ ఏం తీసుకుంటున్నారు ఫుడ్ రాసుకున్నాను. ఏది మార్నింగ్ కాఫీ, తర్వాత ఇడ్లీ, అన్నము ఎక్సెట్రా. ఆవిడ వెయిట్, ఆవిడ ఏజ్ను బట్టి అప్రాక్సిమేట్లీ ఇంత ప్రోటీన్ గ్యాప్ అన్నది వస్తుంది ఈవిడికి. వచ్చి దాన్ని సింపుల్గా వే ప్రోటీన్తో ఫిల్ చేశాను. చాలా ఈజీ అండి, చాలా ఈజీ. జస్ట్ ఇప్పుడు వే ప్రోటీన్ స్కూప్స్ అని ఉంటాయి, స్పూన్స్ ఉంటాయి అందులో, అది జస్ట్ వాటర్లో కలుపుకొని షేక్ చేసుకొని తాగడమే, నష్టమేం లేదు. వే ప్రోటీన్ విపరీతమైన ఏమంటారంటే అపోహలు ఏంటి అంటే కండలు వస్తాయి అని, మజిల్ పెరిగిద్దని, లావ్ అవుతారని, ఇవి వస్తాయి. మీరు కూడా వినే ఉంటారు. అవును, అలా అయితే అసలు నిజంగానే జిమ్కి వాళ్ళక్కర్లేదు. అప్పుడు కండలు వస్తాయి అంటే, కండలు వస్తాయంటే కండలు అంటే ఆ కండలు కాదు, లూజ్ అవుతుంది, లావు పెరిగిపోయి ఇట్లా అవుతాయంటే ఒక అపవాదులు ఉన్నాయి. కండ ఎందుకు వచ్చిందండి లేడీస్ కూడా చాలామంది నమ్ముతున్నారు ఇది. వే ప్రోటీన్ తీసుకోకూడదంట, వే ప్రోటీన్ తీసుకుంటే ఈ లావ్ అయిపోతాం ఎక్సెట్రా. మీ మజిల్ ఎందుకు వచ్చింది? టెస్టోస్టెరాన్ కావాలి, మజిల్ స్ట్రెంథనింగ్ కావాలి, అప్పుడు తర్వాతే మజిల్ పెరిగిద్ది. ఊరికే వే ప్రోటీన్ తీసుకుంటే మజిల్ పెరగదు.